జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799978988. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు అపర్ణ అండి. మాది గుంటూరు డిస్టిక్. మా పెళ్ళయి 12 years అవుతుంది మేడం. రీసెంట్గా మా పిన్ని కూతురు మా ఇంటికి జాబ్ ట్రైల్స్ కోసం రావడం జరిగింది. తను మీ సొంత పిన్నేనమ్మా? సొంత పిన్నమ్మ కూతురు. జాబ్ గురించి అని మా ఇంట్లో ఉండి చూసుకుంటాను. అక్కడ రీసెంట్గా అంటే ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఒక 1.5 month. 1.5 month నుంచి మీ ఇంట్లో మా ఇంట్లో ఉంటుంది. ఓకే, వచ్చి ఉంటుంది అనమాట. సో నేనేమో మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మా హస్బెండ్ ఏమో ఇంటి దగ్గరే ఉంటారు. అంటే నైట్ షిఫ్ట్ చేస్తారా? నైట్ షిఫ్ట్ చేస్తారు. డే టైంలో ఇంట్లో ఇంట్లో. ఒకరోజు నేను కొంచెం హెడేక్గా ఉందని చెప్పి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. త్వరగా వచ్చేసాను. ఎప్పుడు వచ్చే టైం కంటే కొంచెం ఎర్లీగా వచ్చారు. వచ్చేసరికి వీళ్ళిద్దరూ బాల్కనీలో కొంచెం కాదమ్మా, మీ బావ నువ్వు అసలు తనకు తెలియకుండా ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు మా అక్క చెప్పేది ఏంటంటే 1.5 month నుంచి ఇదంతా జరిగింది అంటుంది, కానీ మాది 5 years నుంచి ఉందండి. నేను ఇప్పుడు చట్టం సంగతి చెప్పిన తర్వాత కూడా నీకు రాబోయే ఆ చట్టం గురించే నేను చెప్తున్నానండి. మా బావ డివోర్స్ ఇస్తే మేము ఇష్టం లేనప్పుడు ఎలా కలిసి ఉంటారండి ఒక ఇద్దరు మనుషులు? అది వాళ్ళ ఇష్టం అమ్మా. చట్టం పెళ్లి చేసుకునేటప్పుడు అది వాళ్ళ ఇష్టం అంటే అందులో సగం మా బావ ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి కనుక మీ ఇంట్లో వచ్చి ఉండటానికి హక్కు లేదు. రానివ్వదు. ఇష్టం లేకపోతే ఏం చేయాలో తెలుసా అమ్మా? విడాకులు తీసుకుని వేరే వాళ్ళ పెళ్లి చేసి. ఇప్పుడు అందుకే కదండి వచ్చింది. ఏమి విడాకులు ఇవ్వదామే? నువ్వు మట్టుకు విడాకులు ఇవ్వద్దమ్మా. అవును, ఇద్దరికి కలిసి ఉంటానే కదండి. ఇప్పుడు ఇవ్వద్దు అంటున్నారు. ఇప్పుడు ఈమె ఇక్కడ కష్టపడుతుంది, అక్కడ ఆయన కష్టపడతారు. పర్లేదు, ఇష్టం లేనప్పుడు విడాకులు తీసుకోవడం. సైలెంట్ గా నువ్వు పక్కకి వెళ్ళిపోతే వాళ్ళిద్దరే కలిసి ఉంటారుగా. నువ్వెందుకు వచ్చావు మధ్యలో? మా బావకి ఇష్టం లేకే కదండి నేను వచ్చాను. ఏమి లేదు, మీ బావ అసలు ఆ మాట అంటానికి అర్హుడే కాదు. అక్క ఇలా అంటా వద్దు అక్క, ప్లీజ్. చూడండి మేడం, ఇట్లానే వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది. చూడండి, మా బావతో కూడా ఇలాగే బిహేవ్ చేయడం వల్ల తను వదిలేసాడు. మా బావని కూడా ఇలానే చేసావు, కొట్టావు, తిట్టావు. మేడం నమస్తే. మేడం, ఈ జీవితమే చదరంగం ప్రోగ్రామ్కి ఎన్నో కాల్స్, ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. లాస్ట్ 5 episodes నుంచి అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా వస్తున్నాయి మెసేజెస్, కాల్స్. అయితే నేను ప్రతి ఒక్కరిని తీసుకోలేను కాబట్టి ఆ సమస్య ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉంది, మీ సలహా అవసరం ఉంది అన్న సమస్యను అయితే తీసుకొని ట్రై చేస్తున్నాను. అలానే ఈరోజు మన ముందుకి ఒక కొత్త సమస్యతో అక్క చెల్లెలు ఇద్దరు రావటం జరిగింది మేడం. వీళ్ళకి మీ సలహాలు, సూచనలు అవసరం. మీ పేరండి? అపర్ణ మేడం. అపర్ణ, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడంతో? చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు అపర్ణ అండి. మాది గుంటూరు డిస్టిక్. మా పెళ్ళయి 12 years అవుతుంది మేడం. 12 yearsలో మా హస్బెండ్ వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను ఒక లాజిస్టిక్స్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. స్కూల్కి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారు మేడం. రీసెంట్గా మా పిన్ని కూతురు మా ఇంటికి జాబ్ ట్రైల్స్ కోసం రావడం జరిగింది. తను మీ సొంత పిన్నేనమ్మా? సొంత పిన్నమ్మ కూతురు. జాబ్ గురించి అని మా ఇంట్లో ఉండి చూసుకుంటాను. అక్కడ రీసెంట్గా అంటే ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఒక 1.5 month. 1.5 month నుంచి మీ ఇంట్లో మా ఇంట్లో ఉంటుంది. ఓకే, మా ఇంట్లో ఉండి జాబ్ ట్రైల్స్ చేసుకుంటానంటే సరే అని చెప్పి ఓకే అన్నాము. వచ్చి ఉంటుంది అనమాట. సో నేనేమో మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మా హస్బెండ్ ఏమో ఇంటి దగ్గరే ఉంటారు. అంటే నైట్ షిఫ్ట్ చేస్తారా? నైట్ షిఫ్ట్ చేస్తారు. డే టైంలో ఇంట్లో ఉంటారు. ఇంట్లో. సో తను
నేను లేకపోవడం వల్ల తనకి అది ఇది అందించడం, తన ఇంటి ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ ఉంటే తను వెళ్ళి రావటం, ఆయన్ని తీసుకెళ్ళి దింపటం చేయటం. సో కొంచెం చొరవగానే ఉండేవాళ్ళు. తను కూడా బాగా అంటే బాగా చొరవగా ఉండేది. అంటే మన వాళ్ళే కదా, మన ఇదే కదా ఇదిలో నేను ఉండేదన్నమాట. ఒకరోజు నేను కొంచెం హెడేక్ గా ఉందని చెప్పి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేది త్వరగా వచ్చేసాను. ఎప్పుడు వచ్చే టైం కంటే కొంచెం ఎర్లీగా వచ్చేసాను. వచ్చేసరికి వీళ్ళిద్దరూ బాల్కనీలో కొంచెం బాగా క్లోజ్ గా ఉండటం అబ్జర్వ్ చేశాను అనమాట. చూసి నన్ను వాళ్ళు చూడలేదు, నేను వచ్చేసాను లోపలికి. వచ్చేసేసి ఏంటి అని చెప్పి కొంచెం గమనిస్తూ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి తర్వాత 2 days తర్వాత మా హస్బెండ్ని అడిగాను అనమాట. ఇట్లా ఏంటి చూశాను నేను, ఏం జరుగుతుంది ఏంటి అంటే, మీ సిస్టర్ నన్ను ఇష్టపడుతుంది. మరి అప్పుడు నీ ఒపీనియన్ ఏంటని అడిగారా మీ హస్బెండ్ని? అడిగాను. నేను 2 పిల్లల తండ్రివి, నువ్వు తను ఇష్టపడతావు ఏంటి, నువ్వు ఇవన్నీ నాకు చెప్తావు ఏంటని నేనంటే, తనకి నేను నచ్చానంట, తను కావాలనుకుంటుంటే నేను ఎలా రిజెక్ట్ చేస్తాను ఆ అమ్మాయిని అని చెప్పి తను అంటున్నాడు. అది అట్లా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, బుర్ర పని చేయట్లేదా? ఆ పిల్ల చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది, మీకు తనకి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటది? ఎంత ఉంటుందండి అసలు గ్యాప్? ఏజ్ గ్యాప్ 15 years దాకా ఉంటుంది మేడం. మీ హస్బెండ్ కి సిస్టర్ కి 15 years వరకు గ్యాప్. ఓకే. తను చిన్నపిల్ల తెలియనితనం వల్ల అలా చేస్తుంది. అలా ఇష్టపడవచ్చు మేబీ. నువ్వు పెద్దోడివి, నువ్వు చెప్పాల్సింది పోయి 2 పిల్లలు ఉన్నారు నీకు, నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు కూడా తను ఇష్టపడుతుంది నేను ఎలా కాదన్న అంట కరెక్ట్ గా లేదు అని చెప్పంటే గొడవైంది. దాని తర్వాత ఆయన ఏమంటాడు అప్పుడు? నా తప్పేమి లేదు, ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి తనే క్లోజ్ గా మూవ్ అవటం స్టార్ట్ చేసింది. నేను కూడా కొంచెం తను క్లోజ్ గా ఉంది కాబట్టి నేను కూడా చొరవ తీసుకున్నాను, అడ్వాంటేజ్ గా తీసుకుని ఇదయ్యాడు. మరి నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, అసలు కుటుంబం ఏంటి అని అంటే అడగలేదా మీరు? అడిగాను మేడం. ఇది అసలు బయట తెలిస్తే రేపొద్దున తనకు పెళ్లి అవ్వాలి, మన ఇద్దరికి 2 ఆడపిల్లలో వీళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి, ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా నిలదీశాను మేడం. గట్టిగా నిలదీస్తే నేను తను కూడా చేసుకుని ఇద్దరితోనూ ఉంటాను అని వాళ్ళు అంటే మేడం వాళ్ళిద్దరు ఒక క్లారిటీకి వచ్చేసి దొరికిపోయాను కదా. పిల్లల ఏజ్ ఎంత ఉంటుంది అపర్ణ గారు? ఒక పాపదేమో 11 years మేడం, ఒక పాప 9 years. 9 years. ఓకే. క్లారిటీకి వచ్చేసారు వాళ్ళు, ఒక క్లారిటీగా ఉన్నారనమాట. ఇక ఏంటంటే ఇద్దరిని పెట్టుకుని మీరు ఇద్దరితోనూ ఉంటాను నేను, నీకు ఇష్టమైతే తను కూడా ఓకే అంటే తను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడతాను, ఇష్టం కాకపోతే అదే అన్న నేను ఒప్పుకోపోతే ఏం చేస్తానంటే నేను నీ దారిని ఇది, నా దారిని అది అన్నట్టు మాట్లాడుతాను. అంటే ఇప్పుడు అమ్మాయి కోసం మిమ్మల్ని వదులుకుంటానికి కూడా సిద్ధపడ్డారు. మరి మీరు ఇంట్లో చెప్పటం కానీ ఇవన్నీ ఏం చేయాలి మేడం? అన్ని గొడవలు మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, ఆ పిల్లవాళ్ళ ఇంట్లో, మా అత్తగారు మామగారు అన్ని పంచాయతీలు అయినాయి. ఆ పిల్ల కూడాను ఒప్పుకోట్లా, నాకు బావే కావాలి అని చెప్పి తను కూడా ఆ అమ్మాయి కావాలని చెప్పి ఇద్దరు, మా హస్బెండ్ కూడా. ఇప్పుడు మీ అత్తగారు మామగారు వాళ్ళు ఏమన్నారమ్మా? మా అత్తగారు మామగారు కూడా మా హస్బెండ్ కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మా అత్తగారే, మా మామగారు అయితే ఒప్పుకోవట్లేదు. మీ అత్తగారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఏమంటారు ఆవిడ రీజనింగ్ ఏంటి? ఏంది ఇంకో 2 పెళ్లి చేసుకుంటాంలో తప్పే ఉందా అని అంటది ఆవిడ. మా మామగారు మాత్రం ఒప్పుకుంటలేదు. ఇప్పుడు అసలు మీ చెల్లెలు రాబట్టే ఇదంతా అయింది, ఇదంతా నీ వల్లే అని నిన్నేం అనలేదా? ఫస్ట్ అదే అయింది మేడం. ఫస్ట్ అదే అన్నారు. ఫస్ట్ ఇది విషయం చెప్పగానే ఇంట్లోకి రానిచ్చింది నువ్వే, మీ చెల్లెలే వచ్చి మా వాడిని అప్రోచ్ అయింది కాబట్టి నువ్వు ఇప్పుడు నువ్వు అనటానికి ఇదేంటి నీకు, నువ్వే చేసుకున్నావు నీ చేతులారా అని చెప్పి అన్నట్టు, నువ్వు తగిలించుకున్నదే అన్నట్టు మాట్లాడుతున్నావు. అంతేగాని ఇప్పుడు ఇలా జరిగితే రేపొద్దున ఆ చిన్నపిల్ల, ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుద్ది, రేపు రాబోయే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ భార్య భర్తల పరిస్థితి ఏంటి అనేది అంత దూరం ఆలోచించట్లా. మా మామగారు మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావురా, అట్లా చేయకూడదని చెప్పి ఆయన అన్నారు. ఆయన బాగానే నన్ను సైడ్ తీసుకుని సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఈవిడ మాత్రం అటు ఇటుగా ఉంది. కాకపోతే తప్పంతా నాదే అన్నట్టు నా నెత్తని రుద్దటానికి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆవిడ
కొడుకు పెళ్లి రెండో పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఫస్ట్ తప్పు నాది, కోడల్ని అనాలి. కోడల్ని అన్న ఇదిలో ఉందన్నమాట. అట్లా మరి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నారు? వాళ్ళు ఒప్పుకోవట్లేదు మేడం. వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అసలు వాళ్ళు కూడా మిమ్మల్ని నిందిస్తున్నారా లేకపోతే మీ హస్బెండ్ అంటున్నారా? అమ్మాయిని అంటున్నారా? ఆ అమ్మాయిని అంటున్నారు. ఆ అమ్మాయిని అంటున్నారు కానీ హస్బెండ్ అనలా. హస్బెండ్ తో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ తలకాయలు బదులు కొట్టడం దాకా వచ్చింది కూర్చొని పంచాయతీల్లో జరిగినప్పుడు. బట్ ఏంటంటే ఆ పిల్ల తెగేసి చెప్పేసింది వాళ్ళ పేరెంట్స్ కి, నేను భావన చేస్తాను కానీ తనతోనే ఉంటాను, బావే కావాలి, బావే కావాలి, బావతోనే ఉంటాను. మరి మీరేమనుకుంటున్నారమ్మా అసలు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ ని? అసలు నేను ఎట్టి పరిస్థితుల్లో అది కుదరదు అంటున్నాను మేడం. నా భర్త, నా పిల్లలు, నేను, మా కాపురం మాకు ఉండాలి. వేరే అది నా చెల్లెలైనా ఎవరైనా సరే సెకండ్ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు మా లైఫ్ లోకి రావడానికి వీల్లేదు. నీ హక్కు నీది, నా హక్కు నాది, ఎప్పటికీ నాదే. అది అలా నేను నా హస్బెండ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకునే కాన్సెప్టే నాకు లేదు అసలు. లేదు. ఇప్పుడు ఒకవేళ ఆయన కాదు కూడదు అని చెప్పి ఆ అమ్మాయిని వేరే ఆ అమ్మాయితోనే ఉంటూ వేరే ఇంట్లో ఉంచాడు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఏం చేస్తాం మేడం, వద్దనుకుంటాం మేడం. ఎందుకంటే ఇప్పుడు 12 years మేము కలిసి ఉన్నాము. ఆ రిలేషన్ని ఏంటనేది నేనేంటో ఆయన కంప్లీట్ గా తెలుసు. ఇప్పుడు నేను అలా చేశాను అనుకోండి, అప్పుడు ఏంటి ఆయన యాక్సెప్ట్ చేస్తారా? నేను ఇది కూడా అడిగాను. నేను ఇలాగే చేశాను అనుకో, ఇప్పుడు మీ రిలేటివ్ ఎవరు వచ్చారు ఉన్నారు, నేను వాళ్ళతో అలా ఉన్నాను అనుకో, నువ్వు ఏంటంటే నిన్ను తగ్గొట్టి జుట్టు పట్టుకుని ఇంట్లో తరిమేస్తాను అన్నాను, చంపేస్తాను, నీ రక్తం కళ్ళు చూస్తాను, ఇట్లా మాట్లాడతారు భర్తలు, ఇవే మాటలు మాట్లాడతారు. అది మరి అది అనుకున్నావా? ఏమనుకున్నావు? అసలు నా పరువు తీసేస్తావా నువ్వు? నాకు అసలు సమాజంలో పరువు ఉండాలా అక్కర్లేదా అని మాట్లాడతారు కదా. అమ్మ ఇంతకీ ఆవిడెవరు? ఆవిడేనండి మా పిన్ని కూతురు. ఏంటి ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ మొత్తంలో ఇప్పుడు బావా వెంట పడుతుంది ఆవిడేనా? అమ్మాయినండి. మరి ఇన్నాళ్ళ నుంచి సైలెంట్ కూర్చుంటే మీకు సపోర్ట్ గా వచ్చారో లేకపోతే ఇంకా ఏదో క్యారెక్టర్ ఈవిడెవరో అనుకుంటున్నాను నేను. లేదు మేడం, అంట్లో అన్ని పంచాయతీలు అయిపోయినాయి, ఎక్కడ తేలలేదు, మాకు ఏది సొల్యూషన్ కరెక్ట్ గా దొరకలేదు, ఎవరు చెప్పినా అమ్మాయి వింటలేదు. సో నాకు ఏదైనా మీ త్రూ ఏదైనా చిన్న సొల్యూషన్ వచ్చి నేను కాస్త మేడం కౌన్సిలింగ్ ఇస్తే ఛాన్స్ ఉంది అని వచ్చాను. ఓకే సరే అమ్మా. నీ పేరేంటమ్మా? నమస్తే అండి, నా పేరు మేఘన. మేఘన. సో ఇప్పుడు మా అక్క పక్కన కూర్చున్నాను ఎవరో అని అనుకోవచ్చు మీరు, కానీ నేను చిన్నప్పటి నుంచి అక్కను చూసే పెరిగాను. అందుకని అక్కతో ఉండాలన్న చనువుతోటే నేను తన దగ్గర ఇంత ధైర్యంగా వచ్చి కూర్చున్నాను. ఇంకా తను చెప్పేది ఏంటంటే మా అత్తగారికి ఇష్టం లేదు అంటే ఇష్టమే అని చెప్తున్నారు కదా. మా అక్క అంటే ఇష్టం లేదు అంటే ఎందుకు ఇష్టం లేదంటారండి? తన మీద ఏమైనా ప్రాబ్లం ఉంటేనే కదా ఇష్టం లేదని అంటారు. సో మా బావ చెప్పేది ఏంటంటే మా అక్క సరిగ్గా పట్టించుకోదు, ఆఫీస్కి వెళ్ళిపోతుంది, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోదు, నన్ను పట్టించుకోదు అని చెప్పేసి మా బావ చెప్పేవాడు. మా అత్తయ్య కూడా అదే చెప్పేది, ఇంకా పిల్లల్ని పట్టించుకోవు, ఏం పట్టించుకోవు, కన్నావు నా మీద పాడేసావు అని చెప్పేసి. మీ అత్తయ్య ఎక్కడ ఉంటుంది ఏంటి? వాళ్ళ అత్తగారు ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే ఉంటారు. మీ ఇంట్లోనే ఉంటారు? మీరందరూ ఉన్న ఇంట్లోనే ఉంటారా? అవునండి, కలిసే ఉంటారు. కలిసే ఉంటాం. ఆహా, మీరేమో ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళకి తెలిసే జరిగింది ఇదంతా. అట్లయితే మీ అత్తగారికి తెలిసే జరిగింది? అవును మేడం, ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. ఏమి పట్టించుకోదు, నా మీద వదిలేసింది అని చెప్తుందా? అసలు అది కాదమ్మా, ఇప్పుడు నీ ఏజ్ ఎంత, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు వీళ్ళ లైఫ్ లోకి, నీ వర్షన్ ఏంటి అసలు? నా ఏజ్ 23 అండి. నేను డిగ్రీ బీటెక్ వరకు చేశాను. యాక్చువల్గా డిగ్రీ చేద్దాం అనుకున్నాను, కానీ మా బావే చెప్పారు డిగ్రీ వద్దురా, బీటెక్ చేయి బాగుంటది, అది ఇది జాబ్స్ అది ఇక్కడ నేను చూస్తాను అది ఇది అని చెప్పారు. సో అలా అనేసి నేను బీటెక్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చాను. పెళ్ళప్పటి నుంచి మా బావ అంటే నాకు ఇష్టం అంటే అంతే. ఇంకా ఒక అబ్బాయి ఇట్లా నేను పెళ్లి చేసుకోవాలనే అబ్బాయి ఇలా ఉండాలి అని నేను ఎలా అయితే అనుకున్నానో మా బావని చూస్తే నాకు అలా అనిపించింది. కానీ నేను ఎప్పుడైతే మా బావకి బావ నువ్వు అంటే నాకు ఇష్టము అని చెప్పానో మా బావ కూడా ఇంకా ఓకేరా అన్నప్పుడు నేను ఇంకా ప్రొసీడ్ అయ్యాను. అంతేగాని మా బావకి ఇష్టం లేదంటే మేబీ నేను సైడ్ అయ్యేదాన్నేమో. బట్ మా బావ ఇష్టం అన్నారు కాబట్టి నేను. కాదమ్మా, మీ బావ నువ్వు అసలు తనకు తెలియకుండా ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు మా అక్క చెప్పేది ఏంటంటే 1.5 month నుంచి ఇదంతా జరిగింది అంటుంది, కానీ మాది 5 years నుంచి ఉందండి. సో నేను బీటెక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా బావే చెప్పేవారు, ఇలా చెయ్యి, లైఫ్ ఇలా ఉంటది అని తనే గైడ్ చేసేవారు. సో తను చెప్పేది 1.5 month, కానీ నాకు తెలిసి నేను లవ్ చేసేది 5 years అని.
అంటే 5 years అంటే దగ్గర దగ్గర ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు. అవును. అదే చెప్తుంది కదా మేడం, బీటెక్. అర్థమైంది. అంటే ఒక్కటి ఆలోచించాలి. ఇప్పుడు అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. అతనికి సొసైటీలో అతనికి కొన్ని కనిపించే బాధ్యతలు కొన్ని, కనిపించని బాధ్యతలు కొన్ని ఉంటాయి. భార్యకైనా ఉంటాయి, భర్తకైనా ఉంటాయి. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అతనికి బుద్ధి లేదు. అతని జీవితంలో అన్నీ చూసేశాడు, భార్య పిల్లలు అయిపోయింది. అతనికి కొత్తగా ఒక స్త్రీ నుంచి నేర్చుకోవాల్సిందో చూడాల్సిందో స్త్రీతో సంతోషం పొందాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ చూసేశాడు, పెళ్ళైపోయింది, పిల్లలు వచ్చేసారు. కానీ నువ్వు చిన్నదానివి, నీ భవిష్యత్తు వేరే ఉంది. ఇప్పుడు 15 years అంటే దగ్గర దగ్గర ఒకప్పుడు అంటే ఒక జనరేషన్ గ్యాప్ అనేవాళ్ళు. ఇప్పుడు 3 yearsకి 4 yearsకి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. అంటే అభిరుచుల్లో కావచ్చు, ఆలోచన విధానంలో కావచ్చు, జనరేషన్ గ్యాప్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో నువ్వు చెయ్యాలనుకుంటున్న సాఫ్ట్వేర్ జాబు అతను చేస్తున్నాడు కాబట్టి అతను నీకేదో చాలా గొప్పగా కనిపించవచ్చు అన్నంత మాత్రాన ఆలోచన విధానంలో చాలా తేడా ఉంటుంది. మేఘన, అసలు నువ్వు ఇష్టపడటానికి కారణం ఏంటి? అతన్ని ఇష్టపడటానికి కారణం ఏంటి? నీకు చెప్పింది అవుతుంది. ఇందాకే ఏమనిందంటే, తను ఒక హస్బెండ్ అంటే ఎలా ఉండాలి అనేది. అదే మేడం, క్వాలిటీస్ ఏమున్నాయో అడుగుతున్నాను నేను. ఇంకేముంటాయి క్వాలిటీస్? మెత్తని కబుర్లు చెప్పుంటాడు, మెత్తని కత్తిలాగా. మెత్తని కబుర్లు ఏం చెప్పలేదండి. మా బావ మంచిగానే మాట్లాడేవాడు. నిన్ను పడేస్తాను, నీకు అది కొనేస్తాను, ఇది కొనేస్తాను అని ఎప్పుడు ఏం చెప్పలేదు. మా బావ జెన్యూన్ గా ఉంటారు, నాకు అదే నచ్చింది. అంతేగాని జెన్యూన్ కదా అంటున్నావు కదా, మరి ఒక భార్య పిల్లలు ఉండగా నీతో నువ్వు ఇష్టపడినా సరే అతను కాదంటే మా అక్కకేమీ అన్యాయం చేయలేదు కదా మా బావ. కాదు, ఒక మాట. ఇప్పుడు నువ్వేమన్నావు ఇందాక, నేను ఇష్టము అన్నప్పుడు అలా కాదమ్మా ఇది కరెక్ట్ కాదు అని ఆయన అనుంటే నేనేమన్నా మనసు మార్చుకునేదాన్నేమో అన్నావు కదా. ఇది నీ మనసులో నుంచి వచ్చింది ఈ మాట. ఈ మాట ఎందుకు వచ్చింది? నువ్వు గనక ఏమైనా సరే నేను చేసింది కరెక్ట్ అని అనుకుంటే గనక, ప్రపంచం ఏమనుకున్నా సరే, ఎవరు మంచి చెప్పినా ఎవరు చెడు చెప్పినా నేను అటువైపుకి వెళ్ళను, నేను అనుకున్నదే చేస్తాను అని ఉంటే గనక నీ నోట్లోంచి ఆ మాట వచ్చేది కాదు. అంటే ఇక్కడ నీకు తెలియకుండా నువ్వు చేస్తుంది తప్పు అని నీకు అర్థమైంది. అందుకే సార్ నాకు బుద్ధి లేదు, ఆయనకి ఎందుకు బుద్ధి లేదు అని నువ్వు చెప్పకుండానే చెప్పేశావు. మీ పేరెంట్స్ ఏమన్నారు ఇదంతా తెలిసిన తర్వాత? మా పేరెంట్స్ ఏమంటారండి, ఇంకా వద్దు, బావ కదా, ఏజ్ లో పెద్దవాడు, నీకు ఇంకా మంచి సంబంధాలు వస్తాయి, ఎప్పుడు చెప్పేదే, అందరు పెద్దవాళ్ళు చెప్పేదే వాళ్ళు చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఏదో అట్రాక్షన్ అవ్వడానికి నేనేం చిన్నపిల్లని కాదు, నేను మేజర్నే. నాకు ఇష్టపడే మా బావ చెప్పినప్పుడు అప్పుడే నేను, అంటే ఇట్లా తను ముందే చెప్పారు. చెప్తే అప్పుడు నా అక్క చెప్పారు, ఇదే నువ్వంటే నాకు ఇష్టం అమ్మా, నీ పద్ధతి బాగుంటది, అది ఇది అని అన్ని చెప్పారు. సో అప్పుడు నేను కూడా ఓకే ఇది కరెక్టా కాదా అని నేను ఫస్ట్ ఆలోచించాను. కానీ మా బావకి మా అక్క అంటే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఇప్పుడు మనకంటే ఇక్కడ ఓకే, బట్ వేరే కంట్రీస్ లో అయితే ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుంటారు కదా. సో అట్లా వీళ్ళిద్దరికి బాగోకపోతే వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకుంటారు, నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నచ్చుకో, నీతో కూడా అక్కడికే వస్తాను. ఇప్పుడు అట్లాగా మా ఆవిడంత కూల్ గా మాట్లాడుతుంది కానీ నీతో అసలు నువ్వు ఎలా కూర్చొని చక్కగా ఇలా మాట్లాడగలుగుతున్నావు ఆవిడ ఎదురుగా అనేది నాకు ఇంకొకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఫైనల్ గా ఏమంటావు? మీ బావ నువ్వు ఇద్దరు కలిసి ఉంటారు, ఈమెకు డివోర్స్ ఇచ్చేసేయాలంటావా? మా అక్కకి ఇష్టమైతే మాతో ఉండొచ్చు, అంటే మీతో మాతో ఉండొచ్చు మా అక్కకి. ఎందుకంటే మా బావకి ఇష్టం లేదు కదండి. ఎవరికి ఇష్టం? ఆమంటే ఇష్టం లేదా? అవును, ఇష్టం లేదని చాలా సార్లు చెప్పారు నాతో. పిల్లల్ని అది పట్టించుకోదు, నన్ను పట్టించుకోలేదు. పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్లలు మా పిల్లలు ఒకవేళ అక్క ఉంచుకున్నా ఓకే, లేకపోతే పిల్లలు నాకు ఇచ్చేసినా సరే, నేనే చూసుకుంటాను. పిల్లల్ని సరిగా చూసుకోదు, ఆయన పట్టించుకోదు. మరి ఆయన ఎప్పుడన్నా చెప్పాడంట నువ్వు అసలు ఏంటి నన్ను పట్టించుకోవు, నన్ను పట్టించుకోకపోతే? చాలా సార్లు చెప్పారంట. అందుకే మా అత్తయ్యకి కూడా ఇష్టం లేదు. లేకపోతే మా అత్తయ్య ఎందుకు ఒప్పుకుంటారు నన్ను? ఏంటండి ఆవిడ చెప్పేది నిజమేనా? ఈ డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా మీ ఇద్దరి మధ్య? అసలు ఈ డిస్కషన్ అంటే ప్రతి ఇంట్లో ఏ భార్య భర్తలకైనా చిన్న చిన్న సమస్యలు లేకుండా ఎక్కడ ఉంటాయి మేడం?
ఎక్కడ ఉండవు. వస్తాయి కానీ ఇంత పెద్ద పెద్ద వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేంత అయితే రావు కదక్క, చిన్న చిన్నవి వస్తాయి. కానీ అట్లా కాదమ్మా, నువ్వెవరో చెప్పడానికి అసలు నువ్వెవరు? నువ్వెందుకు ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావు? ఆవిడ ప్లేస్ లో నువ్వు ఉన్నావు అనుకో, ఇలా ఎవరన్నా మాట్లాడితే ఒప్పుకుంటావా? నేను అలా చూసుకోను కదండి నా భర్తని. ఏమో చూసుకున్నా చూసుకుంటే నేను పక్కకి వెళ్ళిపోతాను నచ్చకపోతే. కాదు, నువ్వెంత బాగా చూసుకున్నా చూసుకోవట్లేదని అతను అన్నాడు అనుకో, అందుకని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకో. నేను కళ్ళారా చూసాను కదండి, నేను చూసాను విన్నాను అన్ని చేశాను కాబట్టి నేను నమ్ముతున్నాను. చూడమ్మా, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్యాభర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇష్టం. నువ్వు వచ్చింది పైపెచ్చి ఆవిడ జాబ్ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో పనులు చక్కబెట్టాలి మేడం, బయట ఇవి చక్కబెట్టాలి రెండు, కానీ ఏ లోటు రాకూడదు. ఇప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం అనేది చాలా వెసులుబాటు అయిపోయింది. వాళ్ళు తాగి తందనాలు ఆడటానికి, పేకాట్లు ఆడడానికి, ఇష్టం వచ్చినట్టు టూర్లు కొట్టడానికి. అలాంటి అలవాట్లు ఏం లేవులేండి మేడం. నేను మార్నింగ్ 6కి లెగిస్తే 7:30కి పిల్లలకి బస్ వచ్చేస్తుంది మేడం. 2 పిల్లల్ని రెడీ చేసి టిఫిన్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి, మా హస్బెండ్ కి, మా అత్తగారికి, మామగారికి అందరికి చూసుకుని మళ్ళీ నేను బాక్స్ పెట్టుకుని మళ్ళీ పరిగెత్తుకుంటాను. నేను ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మా అత్తగారు ఏమి చేసేది కాదు. మరి నేను ఆఫీస్కి వచ్చి కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా చేస్తే నాకు కూడా వెళ్ళగానే కొంచెం ఇదిగా ఉంటది కదా మేడం. మళ్ళీ నేనే వెళ్ళి నేనే మొత్తం చూసుకోవాలి. అలాంటప్పుడు మరి చిన్న చిన్న పొరపచ్చాలు రాకుండా ఎట్లుంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా ఎలా ఉంటాయి? ఇల్లు అన్న తర్వాత సరే వచ్చినా అది మీ కుటుంబం, వచ్చినా మా ఫ్యామిలీ మేము చూసుకుంటారు. అవసరమైతే ఓ పర్మిషన్ పెట్టి నువ్వు నీ పని మీద వచ్చావు, నీ పని చూసుకుని వెళ్ళాలి. కాపురం కూల్ చేయడానికి నీకు రైట్ ఎక్కడ ఉంది? అవును, నీకు ఏదో సహాయం చేద్దాము, నీకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మేము ఉన్నాం కాబట్టి నిన్ను రానిచ్చాను నేను. మా బావ కోసమే వచ్చాను. ఆ విషయం మాకు తెలియదు కదా అప్పుడు. కుళ్ళు కుతంత్రంతో వస్తావని మాకు తెలియదు కదా. లేదమ్మా, ఒకటి చెప్తున్నాను, చట్టం ప్రకారం ఇంకెందుకంటే నీకు మంచిగా చెప్తే వినేలా కనిపించట్లేదు, చట్టం ప్రకారమే చెప్పాలనుకుంటున్నాను. ముందు ఏం చెప్పాలనుకున్నానంటే, నువ్వు ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఆ వయసులో ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియదు. ప్రేమ అంటే కొన్ని సంవత్సరాల పాటు బీటెక్ అయిపోయిందండి అమ్మా, ఇప్పుడైంది ప్రేమ. నువ్వు పూర్తి ఆకర్షణలోనే ఉన్నావు, ఆ ఆకర్షణే నిజం అనుకుంటున్నావు నువ్వు. కానీ రేపటి రోజున మీ ఇద్దరికి ఉన్న ఏజ్ గ్యాప్ దృష్ట్యా రేపొద్దు నువ్వు ఉద్యోగం చేసినప్పుడు కరెక్ట్గా నీ వయసు వాళ్ళు, లేకపోతే నీకంటే 1 సంవత్సరం చిన్నోళ్ళు, లేకపోతే 1 సంవత్సరం పెద్దోళ్ళు నీకు కనిపించినప్పుడు వాళ్ళ అట్రాక్షన్కి నువ్వు గురైనా అవ్వకపోయినా అతనికి అనుమానం వస్తుంది ఖచ్చితంగా. ఎన్నో కేసులో చూసావు. ఇట్లా చూస్తే నువ్వు పెళ్ళైన నా వెంట పడ్డావు, నాకు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా నా వెంట పడ్డావు. ఇప్పుడు నువ్వు వాళ్ళంట పడలేదని నేను ఎట్లా అనుకుంటా? నీ బుద్ధే ఇది అని అతను మాట్లాడకపోతే నేను పేపర్ మీద రాసిస్తాను. సరే, అవన్నీ ఓకే అమ్మా. అవన్నీ అయిపోయిన తర్వాత విషయం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా చెప్తే నువ్వు వినేలాగా అర్థమైపోయింది. నువ్వు ఏదైనా ఏ ప్రాబ్లంనైనా ఫేస్ చేయడానికి ఇష్టంగా ఉన్నావు. అంటే ఏ ప్రాబ్లం అన్నా అంటే ఆవిడ తిట్టినా, నీ ఇంట్లో వాళ్ళు తిట్టినా, వాళ్ళ మామగారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, రేపొద్దున్న నా జీవితం ఏమవుద్దు అనే ఒక భయం లేకోకుండా నువ్వు ఒక డెసిషన్కి వచ్చేసానని చెప్తున్నావు. కానీ నీ డెసిషన్కి, మీ బావ తీసుకునే డెసిషన్కి మధ్యలో చట్టం పెద్ద స్పీడ్ బ్రేకర్. ఆ చట్టం ఎట్లా స్పీడ్ బ్రేకరో చెప్తా. ఇప్పుడు మీ ఇద్దరు కానీ మేము సహజీవనం చేస్తామని చెప్పి మీరు పక్కకి వెళ్ళి సహజీవనం చేశారనుకోండి, ఈవిడ వచ్చిన తర్వాత నా ఇంట్లో నా పిల్లలకి నాకు లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గిపోయింది, ఆవిడ వల్ల ఇదంతా జరిగింది, నా భర్త ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందనుకో, మీ ఇద్దరు లోపలికి వెళ్తారు. అర్థమైందా? మీ ఇద్దరిని లోపల పెడతారు. ఈవిడ హింసిస్తుందని మా బావ వెళ్ళి కేసు పెట్టినా ఈవిడ మీద కూడా ఉండదమ్మా. ఎందుకు ఉండదండి? మగవాళ్ళకి కూడా చట్టాలు ఉంటాయి, ఏమీ ఉండవు. నువ్వు అంత తెలివిగా మాట్లాడద్దు, అంత తెలిసినట్లు. అలా కాదు, ఏది కేసు పెట్టినా ఏది చేసినా ఎవిడెన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీ ఇద్దరు క్లియర్ గా దొరికారు, ఎవిడెన్స్ తీసుకెళ్లి పెడతారు. ఆవిడ వెళ్ళి
ఆవిడ హింసిస్తుందని ఏ ఎవిడెన్స్ తీసుకెళ్లి పెడతారు? మా బావ దగ్గర ఉండుంటే అవి చూపిస్తారు, అప్పుడు ఏం చేస్తారు? సరే మనం ఏమైనా హింసిస్తేనే కదా మనం ఏదైనా అదే ఉండడానికి. చూసుకుంటారులే పోలీస్ స్టేషన్ లోను కోర్టులోను. ఇది మామూలుగా మంచిగా మర్యాదగా చెప్తే వినట్లేదు ఒక- అమ్మ బాబు అంటే. పెద్ద కూతురుని చూసుకున్నట్టు చూసుకున్నాను మేడం ఇంట్లో పెట్టుకుని. విలువ విశ్వాసం అలాంటిది ఏదీ లేదు దీనికి అసలు. సరే వదిలే బరి తెగించి తిరిగేస్తున్నారు. నువ్వు బాధపడకు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా ఆ అమ్మాయిలో మార్పు రాకపోతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇప్పుడు నీ భర్త ఎలాగో వినట్లేదు, ఆయనకి నీ అత్తగారు కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టేసేసి, నువ్వు కేసు పెట్టేస్తే. మీరు ఇప్పటి వరకు అసలు కేసు ఆలోచించలేదా మేడం? కేసు గురించి ఇద్దరు పెట్టాలి? పిల్లలు ఉన్నారు మేడం, పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఇద్దరు అని ఆడపిల్లలు. లేదులే ఇప్పుడు ఎలా ఇది అవుతుందో. ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. ఈ అమ్మాయి ఏదో ఒక సందర్భంలో మాట వింటది అని అనుకుంది పాపం. అసలు మాట మాట వినేలాగా లేదు. ఇప్పుడు ఏంటంటే బయట కూడా జరిగి చూస్తుంటే కూడా ఇట్లాంటి వాళ్ళు నేర్చుకోవడానికి ఆస్కారం అవుతుంది. ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తున్నాం కదా, దువ్వాడ సీను మాధురి విషయం చూస్తున్నాం కదా. నేను మా బావ కలిసి ఉంటాం, నేను రాజా అంటాను, ఆయన రాజు అంటాడు, లేదా నేను రాజు అంటాను, ఆయన రాజా అంటాడు. ఇప్పుడు ఇలాంటి కేసులు చూసి ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుంటే ప్రపంచానికి తెలిసేది కాదు. వీళ్ళు బహిరంగంగా సోషల్ మీడియాలో వచ్చేసరికి, ఇప్పుడు నరేష్ కావచ్చు, సినిమా యాక్టరు సీనియర్ నరేష్ కావచ్చు, 3 పెళ్ళిళ్ళు చేసుకొని 3వ ఆమెకు విడాకులు ఇవ్వకోకుండా 4వ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇన్ని చూసినప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఓ ఇది కరెక్ట్ కావచ్చు, ఇలా చెయ్యొచ్చు కావచ్చు అనుకుంటున్నారు. కానీ కరెక్ట్గా కేసు పడితే జీవితాలు నాశనం అవుతాయి. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు ఈ అమ్మాయి అన్నోన్ పర్సన్ అయ్యుండి ఇతనికి పెళ్ళి అవ్వలేదు అని గనక, భార్య పిల్లలు ఉన్నారనే సంగతి ఇన్నోసెన్స్లో ఇది జరిగితే గనక ఆమె 6 నుంచి తప్పించుకోగలుగుతుంది. కానీ ఈమెకి వాళ్ళ పెళ్ళప్పటి నుంచి ఆమె ఉంది కాబట్టి తెలిసింది అతను ఎంత బాధ్యుడో ఈమె కూడా అంతే బాధ్యురాలు అవుతుంది. పైగా ఇంట్లో ఉండి వారించినందుకు వీళ్ళ అత్తగారు కూడా బాధ్యులు అవుతారు. ఇప్పుడు ఈ కేసు ఎవరెవరు పెట్టాలంటే, ఈవిడను అమ్మాయి తల్లిదండ్రులు కలిసి కేసు పెట్టారనుకోండి, ఇంకా వీళ్ళు దేవుడా రాముడా అంట దిగి రావాల్సిందే. అమ్మ ఇంకా అమ్మాయి చెప్తే వినదు, అర్థమైపోయింది, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, రేపొద్దున ఆ అమ్మాయి జీవితం తెగిన గాలిపటంలాగా అవుతుంది. అవును మేడం. రేపు ఏదేమైనా నీకు హక్కు ఉంది నీ వివాహ బంధం మీద, నీ భర్త మీద, అలాగే నీ వివాహ బంధం మీద, నీ పిల్లలకి నీకు హక్కు ఉంది. ఇష్టం లేకపోయినా ఎలా కలిసి ఉంటారండి? ఉండాలండి, ఉండాలి. ఇష్టం లేకపోతే ఏం చేయాలో తెలుసా అమ్మ? విడాకులు తీసుకుని వేరే వాళ్ళ పెళ్లి చేసి. ఇప్పుడు అందుకే కదండి వచ్చింది. ఏమి విడాకులు ఇవ్వదామే, నువ్వు మట్టుకు విడాకులు ఇవ్వద్దమ్మా. అవును, ఇద్దరికి కలిసి ఉంటేనే కదండి. ఇప్పుడు ఇబ్బంది అంటున్నారు. ఇప్పుడు ఈమె ఇక్కడ కష్టపడుతుంది, అక్కడ ఆయన కష్టపడతాను, నేను పెడతాను. పర్లేదు. ఇష్టం లేనప్పుడు విడాకులు అసలు సైలెంట్ గా నువ్వు పక్కకి వెళ్ళిపోతే వాళ్ళిద్దరే కలిసి ఉంటారుగా, నువ్వెందుకు వచ్చావు మధ్యలో? మా బావకి ఇష్టం లేకే కదండి నేను వచ్చాను. ఏమి లేదు, మీ బావ అసలు ఆ మాట అంటానికి అర్హుడే కాదు. ఎందుకంటే భార్య నచ్చకపోతే నచ్చ చెప్పుకోవాల్సిన బాధ్యత కాదండి. అతనితో మీ హస్బెండ్ తో మాట్లాడటానికి ఛాన్స్ గానీ లేకపోతే మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేయించగలుగుతారా? అతను మాట్లాడతాడా అసలు? ఈమెతో మాట్లాడండి. ఈమెతో అసలు ఎప్పుడు ఫోన్ ఉండదు, ఏం ఉండదు. ఈమె అసలు ఎప్పుడైనా పట్టించుకుంటేనే కదా. భర్త అని ఒక ఉన్నాడని నువ్వు చెప్పు. ఆయన అంటే ఈ ఇష్యూ జరిగిన కాడి నుంచి మాట్లాడలేదు మేడం. మాట్లాడుకోవట్లేదు. ఒకటే ఇంట్లో ఉంటున్నాం కానీ మాట్లాడుకోవట్లేదు. మరి కోపం రాకుండా ఎలా ఉంటది? ఎందుకు మాట్లాడాలి? ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? వెళ్ళిపోయింది, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఓహో. మరి ఇష్యూ అయ్యి గొడవ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అందరూ గొడవ అయిన తర్వాత తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడైనా అంతేనమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. వెళ్లకుండా వీళ్ళిద్దరూ రహస్యంగా ఏమన్నా చేస్తున్నారు అనేది గనక మీకు తెలిస్తే గనక మీరు ఆధారం ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా వీళ్ళిద్దరు? మాట్లాడుకుంటున్నాం అండి, నేనే చెప్తున్నాను కదా మాట్లాడుకుంటున్నాము. అండ్ వీళ్ళు ఒకవేళ మా అక్క కలిసి ఉంటాను మాతో అంటే మాకు ఏ అభ్యంతరం, నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. లేదు నాకు వద్దు అది ఇది అంటే మా బావ డివోర్స్ ఇచ్చేస్తారు, మేము పెళ్లి చేసుకుంటాం. డివోర్స్ ఇవ్వడానికి అవ్వదుగమ్మా. డైవర్స్ ఇవ్వడం అనేది మా బావ అప్లై చేస్తారు డివోర్స్. ఏం చెప్తారు? తను బాగా చూసుకోవట్లేదు, తనకి ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవి చెప్తారు, తను అప్లై చేస్తాడు. జనరల్ గా అమ్మ 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి క్రూయల్టీ, రెండోది ఈమెకి ఏమైనా వివాహేతర సంబంధాలు ఉంటే, మూడోది ఈమె మానసికంగా ఈమె ఆరోగ్యం సరిగా లేకపోతే. అర్థమైందా? లేదు ఈమెకి ఏమైనా శారీరకంగా తీవ్ర అనారోగ్యం,
పైగా అంటువ్యాధులు ఉంటే తప్పితే, ఈ 4 కారణాలకు తప్పితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడాకులు ఇప్పించలేరు. ఇప్పుడు ఈమె క్రూయాలిటీని ఏ విధంగా నిరూపిస్తారు? నిరూపించలేరు. ఈమెకు వివాహేతర సంబంధాలు లేవు, ఈమెకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది. ఎందుకంటే ఆమె ఉద్యోగం చేసుకుంటుంది, ఇండ్లు చూసుకుంటుంది, పిల్లలను చూసుకుంటుంది, భర్తని, అత్త మామని అందరినీ చూసుకుంటుంది. ఇకపోతే 4వ విషయం, ఈమెకి దీర్ఘకాలిక రోగాలు కానీ అంటు రోగాలు కానీ ఏమీ లేవు. అంటే అంటు రోగాలు అంటే HIV అట్లాంటి రోగాలు లేవు. మరి అలాంటప్పుడు ఈ 4 రీజన్సేనమ్మా ఎవరికైనా విడాకులు ఇచ్చేది. నువ్వు మట్టుకు నేను గట్టిగా చెప్తున్నాను, ఇలా జరిగింది అని కుంగిపోకుండా నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ, నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటూ నువ్వు ఉండు. నీకు న్యాయం జరుగుతుంది ఎప్పటికైనా. ఎందుకంటే ఇప్పుడు నీకు పెళ్ళి, నువ్వు ఒక భార్య ఉన్నావు అని తెలియక ఆ అమ్మాయి ఈ స్టెప్ వేసి ఉంటే ఆ అమ్మాయి రక్షించబడేది. మీకు బాల్య వివాహాలు గురించి తెలుసు కదా? బాల్య వివాహాలు చేసిన పూజారిని కూడా అరెస్ట్ చేస్తారు తెలుసా? తల్లిదండ్రుల్ని, ఇటు తల్లిదండ్రుల్ని అటు తల్లిదండ్రుల్ని, బ్యాండ్ మేళం వాయించిన వాళ్ళని, ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా నీకు పెళ్ళయింది అని ఆ అమ్మాయికి తెలుసు, ఇక్కడ తెలియకపోవటం అనేది లేదు. తెలిసి కూడా వచ్చింది అంటే దీన్ని చట్టం ఒప్పుకోదు. మామూలుగా తెలియకుండా వస్తే గనక, మీ భర్తకైతే తెలుసుగా పెళ్ళయిందని, నీ భర్త శిక్షార్హుడవుతాడు, ఈమె బయటపడి ఉండేది. ఇప్పుడు ఈమెకు తెలుసు పెళ్ళయిందని, కాబట్టి ఈమె బయటకు వచ్చే ఛాన్స్ లేదు. మీకు అతను కాదు కదా, ఎవరు అప్లై చేసినా అతనికి విడాకులు రావు. విడాకులు రానంత వరకు ఆమెను పెళ్లి చేసుకోలేడు. ఇప్పుడు ఆవిడకి పడే శిక్ష ఏంటంటే, రేపు పొద్దున ఇటు విడాకులు తీసుకోలేదు, సహజీవనం మాత్రమే చెయ్యాలి. సహజీవనం చేస్తే ఏ మాత్రం హక్కులు ఉంటాయో అందరికీ తెలుసు, ఏ మాత్రం విలువ గౌరవం సమాజంలో ఉంటాయో తెలుసు. పైగా ఈ సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డ రేపొద్దున నువ్వు ఇలా సహజీవనం ద్వారా నన్ను ఎందుకు అన్నావు అని ప్రశ్నిస్తే అప్పుడు తెలుస్తుంది ఆమెకి నిజమైన బాధ. కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం మనం కూడా, ఎప్పుడో ఒక రోజు మళ్ళీ ఈ కేసు నా దగ్గరకు రాకపోదు, అప్పుడు తెలుస్తుంది ఆవిడకి. అర్థమైందమ్మా? అందుకని మీరు అస్సలు బాధపడొద్దు, దీని గురించి బాధపడకుండా ధైర్యంగా ఉండండి. ఆమెకి పడే శిక్ష ఆమెకి మామూలుగా న్యాచురల్గా పడే శిక్ష పడుతుంది. రేపొద్దున పిల్లలంటూ పుడితే, మీ భర్తతో సహజీవనం చేయటం ద్వారా పిల్లలంటూ పుడితే వాళ్ళు ప్రశ్నించిన రోజున అప్పుడు అసలైన విషయం తెలిసి వస్తా ఆవిడకి. అర్థమైందా? అప్పటి వరకు అమ్మాయికి తెలిసే అవకాశం లేదు. ఇది ఏంటంటే ఒక రకంగా తెలిసి తెలియని తెలివితేటలతోటి, మిడిమిడి జ్ఞానంతో నీకు మెచ్యూరిటీ ఉంటే, నేను ఇప్పుడు చట్టం సంగతి చెప్పిన తర్వాత కూడా నీకు రాబోయే చట్టం గురించే నేను చెప్తున్నానండి. మా బావ డివోర్స్ ఇస్తే రావు, ఇష్టం లేనప్పుడు ఎలా కలిసి ఉంటారండి ఒక ఇద్దరు మనుషులు? అది వాళ్ళ ఇష్టం అమ్మా. చట్టం పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ ఇష్టం అంటే అందులో సగం మా బావ ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పెళ్లిలో రానంత వరకు మేము బాగానే ఉన్నాం. అక్కడ ఏం లేదంతా, మీరు బాగోలేదు, ఇష్టం లేదు బావకి, మీరు బాగోలేదు, మీరు తనుకుంటూనే ఉన్నారు. కోర్టు కదా ఇవ్వాల్సింది విడాకులు, ఈవిడ ఇప్పించేస్తా. అందుకని విడాకులు ఇవ్వని భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళినందుకు, భార్యకి విడాకులు ఇవ్వకుండా నీతో కలిసి ఉంటున్నందుకు మీ ఇద్దరిని చట్టం సరే వేస్తే వేయండి, మేము వెళ్తాము. మేము న్యాయంగానే ఉన్నాము, మేమేమి ఇది చేయట్లేదు. అంటే ఇప్పుడు ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదమ్మా నువ్వు చేసిన అర్థం కాదు మేడం. ఇదంతా జరిగి మేమంతా చెప్పి నేను సహనం కోల్పోయి ఇంకా ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది అనమాట. అంటే అతి మంచిదనాన్ని చేతకంతనంగా తీసుకుని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు అనుకుంటున్నావు నీకు అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, కరెక్టే, నీకు అన్యాయం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో అమ్మాయికి అది రియలైజ్ అవట్లేదు. నేను ఎంత చెప్పడానికి ట్రై చేసినా తను రియలైజ్ అవట్లేదు. చెప్పొద్దు. ఇప్పుడు నిజంగా నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపచ్చు, ఇలాంటి వాళ్ళని నిద్ర లేపలేము. అందుకని చెప్పి నువ్వేం బాధపడకు. నీ జీవితం రేపు నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు, గుర్తుపెట్టుకో. నీ భర్త నీకు అన్యాయం చేయొచ్చు ఈరోజు, రేపు నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు. రేపు పొద్దున అసలు సినిమా ఎప్పుడు ఉంటుందంటే, నీకు 2 పిల్లలు కదా, రేపు ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు నీ తండ్రి లాంటి వాడు అని అంటారు కదా, అనకుండా ఎవ్వరు ఊరుకోరు. మనం అనుకుంటాము కాలం మారిపోతుంది కదా, 3G 4G 5G 6G ఇన్ని వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ మనుషుల మనస్తత్వాల్లో మార్పు రావట్లా, రావు కూడా.
అందుకని అప్పుడు తెలిసి వస్తుందమ్మా. అందుకని నువ్వేం బాధపడకు, నువ్వు మట్టుకు విడాకులు ఇవ్వకు. ఇవ్వకపోతే అక్కడ తను బాధపడతాడు, నేను బాధపడతాను కదండి. పడండి, మీరు బాధపడటానికి అర్హులే. అసలు ఇవ్వటం అనేది కుదరదు మేడం. అసలు ఎట్టి ఇక్కడ పరిస్థితుల్లో తిను కుదరదు. హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ మేము ఉంటాం కదండి. ఏం పర్వాలేదు. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం. అందుకే కలిసి ఉందామని చెప్తున్నాను కదా. కలిసి ఉంటాకి నా కాపురం నాకు మేడం, నువ్వే వస్తుంది నా దాంట్లో రావటానికి. అంతే కదా. బావ ఇష్టం లేదన్నా సరే ఇంకా నీతో లేదు అసలు ఎవరి దగ్గర వచ్చి ఉండటానికి అనేది అసలు నీకు అర్హత లేదు మా ఇంటికి రావడానికి. సరే అండి, ఇప్పుడు మీ వర్షం చూసిన తర్వాత మీరు న్యాయపరంగా వెళ్ళాలని ఫస్ట్ నుంచి అనుకోవాలా. బట్ ఇప్పుడు ఈ కేసు చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే మారదు. నేను మారడానికి నేనేం తప్పు చేయట్లేదండి. మాట్లాడుతున్నావమ్మా నువ్వు అసలు నిన్నేం ఇంకా మాట్లాడదు. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ వెళ్ళకోకుండా ముందుకెళ్తేనే ఫైన్ వేసే పరిస్థితి. నువ్వు ఎంత చట్టం ప్రకారం నువ్వు చేసే మిస్టేక్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. మిస్టేక్ వల్ల నేను ఇప్పుడు ఆగిపోయాను. తర్వాత ఇప్పుడు చట్టపరంగా విడాకులు తీసుకున్న తర్వాత నీకు చెప్తున్నాడు కదా, నేను విడాకులకి వేస్తాను, విడాకులు వస్తాయి, విడాకులు వచ్చి. కానీ నేనే వద్దని చెప్తున్నా, అక్కని మనతోనే ఉంచుకుందామని నేనే చెప్తున్నా. నేను పనికిరాని గయ్యాల కంపెనీ నేను ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టాను, మీతో ఎందుకు ఉంచుకోవటం అసలు. ఇప్పుడు అదే కదా మేడం, ఇప్పుడు నేను మంచిగా అయిపోతావు కదా. నేను అన్యాయం అయిపోయినా అసలు నీ దగ్గర దాకా వచ్చేవాడు కదా. మనిషి ఆలోచన ఉంటే నేను అన్యాయం, నా పిల్లలు అన్యాయం అవుతుంటే మనిషి గురించి ఆయన నువ్వు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది కాదు. ప్రసన్న, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంత మాట్లాడుతున్నారా, వీళ్ళిద్దరిని ఇలా కూర్చోబెట్టి మధ్యలో వినోదం చూసేది ఎవరో తెలుసా? వీళ్ళ భర్త. నేను అందుకే దువ్వాడ సీను లెవెల్లో దువ్వాడ మాధురి ఆయన సరిగ్గా చూసుకోలేదు అంటుంది. చిన్న పిల్లోడు మీ బావ సరిగ్గా చూసుకోవడానికి మాట్లాడతాడు, తనకేం భయం లేదు, వస్తాడు. కాదమ్మా, ఆయన వస్తాడు రాడు అనేది కాదు ఇక్కడ ప్రశ్న. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళు 7 అడుగుల బంధంతో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరి కోసం ఒకరు, వాళ్ళ కోసం పుట్టిన వాళ్ళ కోసం తాళి విలువ బిడ్డల విలువ ఎక్కడ తెలుస్తుంది మేడం? తెలిసే ఇదిలో లేరు. తెలుసు కాబట్టి మాతో ఉంచుకుందామని అన్నారు. నన్ను ఉంచుకుంటే మీ ఇంట్లో ఉంచుకునే నాకు ఇల్లు లేదా, పిల్లలు లేదా, సంసారం లేదా, నేను ఎందుకుంటాను మేడం? ఇప్పుడు వీళ్ళతో నేను ఎందుకుంటాను? రేపు మీరు బావ మొత్తానికి వదిలేస్తా అంటున్నాడు కదా, దానికన్నా మాతో ఉండడమే నయం కదా. కాదమ్మా, ఇల్లు సొంత ఇల్లేనా మీది? ఆ ఇంట్లో నువ్వు ఉంటావు. ఆ అమ్మాయి గనక మీ ఇంట్లో వచ్చి ఉండటానికి హక్కు లేదు. చెప్పు తీసుకొడతా మేడం. అయితే ఇప్పుడు అతనే ఇంట్లోంచి బయటకు వెళ్తాడు, వెళ్ళ నువ్వు, నీ ఇల్లు నీకుంటది. నేను నా పిల్లలు విడాకులు ఇచ్చేస్తే ఇల్లు ఇస్తారు, లేకపోతే ఎలా ఇస్తారండి? ఆమెను పంపించండి, చూద్దాం ఎట్లా పంపిస్తారు ఇంట్లోంచి. ఇప్పుడు ఇల్లు మా బావ పేరు మీద ఉంటే వస్తుంది. భారీగా ఆమెకు హక్కు ఉంది, నీకు హక్కు లేదు, అది తెలుసుకో. అవును, హక్కు లేదు, కానీ మా బావకు చెప్పగలను కదా. ఇంట్లో పంపించేయమని నేను చెప్పట్లేదు. మాతో ఉంటే ఇల్లు తనకు కూడా ఉంటది. తను డివోర్స్ తీసుకుని వెళ్ళిపోతే తనకి ఎలా వస్తుంది? అతను నేను డైవర్స్ ఎందుకు తీసుకుంటాను? అసలు డివోర్స్ ఎందుకు తీసుకుంటది? ఆమె ఇష్టం లేనప్పుడు ఎందుకండి? అలాంటప్పుడు మాతో ఉండమని చెప్పండి. నువ్వెవరు ఇవన్నీ డిసైడ్ చేయడానికి? కాదమ్మా, ఈ పంచాయతీ తేలదమ్మా ప్రసన్న. ఆమెను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడితేనే, పోలీసులు మాట్లాడితేనే వింటదమ్మా. మేము ఇలా మెత్తగా చెప్తుంటే ఆమెకు ఎక్కట్లేదు. నువ్వు కేసు పెట్టేసి ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఈ అమ్మాయితో పాటు అతను కూడా చూడాల్సిందే ఖచ్చితంగా. ఇప్పటి వరకు మనం మాక్సిమం కేసులు సాల్వ్ చేయడానికో కలపటానికో ఇప్పటి వరకు మనం ప్రయత్నించాం. బట్ ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే ఏంటంటే సొసైటీకి ఇంకో ఎగ్జాంపుల్ మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్స్ కే చచ్చిపోతున్నాం, చెవుల్లో రక్తాలు వచ్చి. మీకు కంప్లీట్ గా ఐడియా ఉంది కాబట్టి యాజ్ పర్ లా ఈవిడ ఏ సెక్షన్స్ పెట్టాలి, అలానే మనం ఈవిడికి ఎంత వరకు సహాయం చేయగలం. నేను లాయర్ అడ్రస్ ఇస్తానమ్మా, వెళ్ళి మీరు కేసు పెట్టండి, పోలీస్ స్టేషన్ లోను లాయర్ ద్వారా వీళ్ళిద్దరికి నోటీస్ ఇవ్వండి, పెళ్లికి విలువ ఇవ్వకోకుండా ఈ విధంగా చేస్తున్నారు, దీనివల్ల నేను మానసిక హింసకు గురవుతున్నాను, నా పిల్లలు ప్రేమ ఆప్యాయతలకు దూరం అవుతున్నారు అని చెప్పి నువ్వు కేసు పెట్టేసేసేయి. పెట్టేస్తే అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడతారు, కోర్టు నుంచో పెడుతుంది, పిలుస్తారు, కోర్టు పిలుస్తుంది వాళ్ళని, రండి 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 అని పిలుస్తుంది. అప్పుడు వెళ్ళి కోర్టులో ఇలాగే మాట్లాడితే కనుక ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయండి అని కూడా చెప్తారు. అందుకని ఆమెకి అలాంటి పరిస్థితిని తట్టుకోగలిగిన శక్తి ఉందని ఆమె అనుకుంటుంది. లెట్ us see అమ్మా. ఓకే,
అపర్ణ గారు, ఈ కేసుకి సంబంధించి మేడం మీకు న్యాయపరంగా ఎవ్రీథింగ్ మీకు సపోర్ట్ ఉంటాం మేము. ఓకే, ఫర్దర్ గా తను కూడా ఇప్పటి వరకు ఇది చూసి ఉండడు, వీళ్ళ హస్బెండ్ కూడా ఇప్పుడు న్యాయపరంగా వెళ్తది చేసి ఉండడు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆయన కాంప్రమైజ్ కి వచ్చి ఆ అమ్మాయి నాకు అవసరం లేదు ఇక మనమే ఉందాము అని అంటాడా, లేదు న్యాయపరంగా సరే మేము ముందుకెళ్తాం అంటే? మరి ఇప్పుడు నేనేం అవ్వాలి? ఇప్పుడు మా బావ వచ్చి లేదు మా ఆవిడే కావాలి కేసులు అది ఫైనల్ గా జరిగేది అదే. ఇప్పుడు జరిగేది అంటే ఒక పెళ్ళైన అతనికి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పినందుకు నువ్వు అనుభవించాలి అంతే. ఓకే, ఇప్పుడు మా బావ లేదు మక్కొద్దు నాతో ఉంటానంటే ఓకేనా? ఎట్లా కుదురుతుంది? అలా ఇలాగ మీరు అలా ఎలా డిసైడ్ చేసేస్తారు? తనకి ఇష్టం మేము ఎంతసేపు నీకు చెప్పడానికి ప్రయత్నించాం, ఒక కౌన్సిలింగ్ లాగా అటెంప్ట్ ఇప్పిద్దామని మేడంతో. మేడం అసలు ఫ్యామిలీ కౌన్సిలర్, ఇట్లాంటి కేసులు ఆవిడ ఎక్స్పీరియన్స్ లో కొన్ని థౌజండ్స్ డీల్ చేశారు. ఎన్ని డీల్ చేసినా నిన్ను కన్విన్స్ చేయలేము అనే ఒక పాయింట్ కి వచ్చేసారు మేడం కూడా. అంటే కన్విన్స్ అవ్వడానికి నేనేం తప్పు చేయట్లేదు. తప్పు కానంత సేపు నువ్వు రెంటికి చెడ్డరు ఎవడు అవుతావు రేపు పొద్దున. ఇప్పుడు అంటే జరిగేది అదే అమ్మా. మేడం కంపల్సరీ ఆవిడకి సపోర్ట్ చేస్తారు, యాజ్ పర్ లా ఆవిడ వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ తనకే సపోర్ట్ చేస్తారు. ఈ కేసులు ఈ గొడవ ఇదంతా ఎందుకు, తలకాయ నొప్పి, మన ఇద్దరం ఉందాము, అమ్మ నీతో నాకు సంబంధం లేదు, జరిగింది ఏదో జరిగిపోయింది అంటారు. రేపొద్దున పోలీస్ స్టేషన్ లో పోలీసులు మాట్లాడిన మాటలకి కేసులు ఎక్కడ అవుతాయి అని భయంతో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఈమె కేసు పెట్టిన తర్వాత పీకేస్తారు మేడం. అవును, ఆ విషయం కూడా నాకు తెలుసు. తెలిసే తీసేస్తే నువ్వు హ్యాపీగా ఉండు గాని కేసులు పెట్టి, లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావమ్మా వీళ్ళిద్దరు లైఫ్ లో ఉండమని చెప్తున్నాను కదండి. ఈవెండి కూడా నాకు ఆఫర్ మీ ఆయన మొత్తానికి డివోర్స్ ఇవ్వడం ఆయన నీ ఆయన కాదు. ఇప్పుడు నువ్వు వదిలేస్తే మా ఆయనే అవుతాడు. ఏమంటారంటే పోలీస్ స్టేషన్ లో నీ ఉద్యోగం పోవటం నీకు ఇష్టమేనా అని అడుగుతారు. ఒక మగవాడు ఉద్యోగం పోవటాన్ని ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే సరేనండి నేను ఆ అమ్మాయిని వదిలేస్తానండి, నాకు నా భార్య పిల్లలే కావాలి అని అంటాడు. అప్పుడు తెలిసి వస్తే ఎవరు డబల్ గేమ్ ఆడారు. ఇప్పటికీ నాకు ఈ అమ్మాయి అంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అతను ఎంత ఈ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా, ఇంత చెప్తుంటే కూడా ఇంతసేపు ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే భవిష్యత్తుని అంత ఇదిగా చూపిస్తుంది. ఎంత నమ్మించగలిగాడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎంత మొండిగా మూర్ఖంగా, అసలు నేను చేసే తప్పే అనట్లేదు. సరే తప్పే మేడం నేను చేసింది, కానీ చేసేసాను ఏదో. ఇప్పుడు మనం ఎంతో మందితో మాట్లాడున్నాం, వాళ్ళందరూ మాట్లాడింది ఏంటి, అవును మేడం తప్పే కానీ జరిగిపోయింది అట్లా అన్నవాళ్ళని చూసాం. కానీ ఈ రోజుకి నేనేం చేశాను నేనేమి చేయలేదు అన్నట్లే మాట్లాడుతున్నది అని అంటే ఆ అమ్మాయి ఎంత ఒక రకంగా పల్లెటూరులో వాళ్ళైతే మందు పెట్టింది అని మాట్లాడతారు. మన లావణ్య కూడా అదే కదా అన్నది, మందు పెట్టారు అని. అట్లా ఆ అమ్మాయికి వాస్తవం తెలిసే రోజుకి సమయం మించిపోతుంది. అప్పటికి ఇతనితోటి మీ భర్తతోటి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా ఆశ్చర్యపోవక్కర్లా. అప్పుడు ఆమెకి అప్పుడేమవుతుందంటే ప్రెగ్నెంట్ అయితే ఏమవుతుందంటే నువ్వు ఊరుకోవు కదా, నీకు తెలుస్తుంది కదా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తావు కదా, అప్పుడు అది ఇంకొక కేసు అవుతుంది. అసలు అక్కడి వరకు ఎందుకు రానిస్తాం మేడం? కాదమ్మా, మూర్ఖంగా ఉంటే సంగతి చెప్తున్నా. ఏదో నమ్ముతుంది కదా, అడగగానే డివోర్స్ ఇచ్చేస్తారు. అదేదో లలిత జ్యువెలరీలో నగ్గోను కొచ్చుకున్నంత ఈజీ అన్నట్టు చెప్తుందామే. అడగగానే డివోర్స్ ఇచ్చేస్తారని. ఇస్తారా? అడగగానే ఎవరినైనా పెళ్లి చేసుకునేప్పుడు ఎందుకు చేసుకుంటున్నావురా గాడిద అని ఎవరు అడగరు. విడాకులు ఇచ్చేప్పుడు ఎందుకురా గాడిద విడాకులు ఇచ్చేది అని అడుగుతారు. ఇష్టం లేనప్పుడు కష్టపడి అవన్నీ కుదరదమ్మా. ఇన్ని మాటలు అనవసరం. ఇంకా మీతో మాట్లాడి నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఈ కేసు ఇంతేనమ్మా. ఇలా ఎందుకు తనని నచ్చ చెప్పలేకపోతున్నారు? ఇలా కూడా నచ్చ చెప్పొచ్చు కదా తనని, మాతో తనకి హక్కు ఉందమ్మా, నీకే హక్కు లేదు. హక్కున్న వాళ్ళ పక్కన మాట్లాడతాం. మేమేమి శనగలు దీన్ని చేయగడుకునే వాళ్ళ కనిపిస్తున్నావా? నీకు నచ్చినట్టే మాట్లాడడానికి నువ్వు మాకు చెప్తున్నావు. మేమేం మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేస్తావేంటి? అక్క ఇలా అంతా వద్దు అక్క ప్లీజ్. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? చూడండి మేడం ఇట్లానే వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది. చూడండి మా బావతో కూడా ఇలాగే బిహేవ్ చేయడం వల్ల తను వదిలేస్తాడు.
మా బావని కూడా ఇలానే చేసావు, కొట్టావు, తిట్టావు, అందుకే ఇలా చేశాడు. అలా కాదు, ఇది కరెక్ట్. అది మా కుటుంబ విషయం, నువ్వు మధ్యలో దూరం. నువ్వు బావని కొట్టావు కాబట్టి తను ఇలా చేశాడు, తిట్టావు కాబట్టి. ఇప్పుడు అందరి ముందు ప్రూవ్ అయింది నువ్వు ఎంత రాక్షసివో. ఇప్పటికైనా వాళ్ళు చెప్తారు. లేదమ్మా, నా సంసారంలోకి బయలు పెట్టిన వాళ్ళు ఎవరిని నేను ఊరుకోను. అపర్ణ గారు, అది ఎవరినైనా చూడండి మేడం, మీరు ఒక్క నిమిషం. మీ బాధ నాకు అర్థమైంది. ఒక్క నిమిషం మీరు కూల్ అవ్వండి. ఒక్క నిమిషం. ఏంటి మేడం ఇది చెప్తే నేనేది అసలు నా సంసారంలో వచ్చి ఇది ఏలు పెట్టింది కాకుండా నా పెళ్లికి ఆపేసాయి, నువ్వు సైలెంట్ గా ఉండు కొంచెం. అమ్మా, నువ్వు ఇంకా ఎంత చెప్పినా మారవు అనే సంగతి అర్థమైపోయింది. మీ చావు మీరు చావండి, ఓకే. ఆవిడ ఏం చేయాలి అనేది మేడం సజెషన్ ఇస్తారు. మా జీవితంలోంచి కూడా వెళ్ళిపో. ఇంకేంతేనమ్మా, ఆ అమ్మాయి మారదు. మీరు ఆలోచించుకోండి ఒకసారి, మీ అమ్మా నాన్నలతో కూడా ఆలోచించండి. మేమైతే నీకు భవిష్యత్తులో ఆ కష్టం వస్తుంది, ఈ కష్టం వస్తుంది, ఆ అమ్మాయితో అడ్జస్ట్ అవ్వు, మీ భర్తతో అడ్జస్ట్ అవ్వు అని అయితే చెప్పమమ్మా. అందుకని చెప్పి నీకు ఎలా కావాలనంటే అలా న్యాయ సహాయం అందించడానికి మట్టుకు మేము ముందుంటాము. రైట్ అపర్ణ గారు, మేడం సైడ్ నుంచి అలానే మా సైడ్ నుంచి, ఛానల్ సైడ్ నుంచి కూడా మీకు లీగల్గా ఏదైనా హెల్ప్ కావాలి అంటే కంపల్సరీ చేద్దాము. మీరు ఫర్దర్గా కూడా ఈ కేసుకి సంబంధించి మళ్ళీ మేడంని కన్సల్ట్ అవ్వాలి అంటే కూడా కన్సల్ట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ.